రావణుడు, హిరణ్యాక్షకుడు, శిశుపాలుడు ఒకటే అని మీకు తెలుసా? బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమార మహర్షులు విష్ణుస్వామి దర్శనం కోసం వైకుంఠంకి వచ్చారు. కానీ ద్వారపాలకులు జయ విజయ ఋషులని చిన్నపిల్లలలాగా ఉండటం చూసి అహంకారంతో అపహాసం చేసి కుదరదు అని ఆపారు. మహర్షులు క్రోధంతో జయ విజయని కామక్రోధులైన రాక్షసులులాగా భూలోకంలో జన్మించండి అని శపిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ప్రత్యక్షమై మహర్షులను ఆశీర్వదించారు. జయ విజయ శాపం నుండి విడిపించమని స్వామిని వేడారు. మహర్షుల అనుమతి తీసుకొని శ్రీ మహావిష్ణువు జయ విజయలకి 2 మార్గాలు ఇచ్చారు. మా భక్తులు లాగా 7 జన్మలుండి రాగలరా, లేదా విరోధులై 3 జన్మలు ఉండి రాగలరా అని అవకాశం ఇవ్వగా 3 జన్మలు శత్రువులాగా ఉండి మీ చేతిలో మోక్షం పొంది వైకుంఠంకి వస్తామని కోరాడు. అందుకే సత్యయుగంలో హిరణ్యక్షకు జన్మించి వరాహస్వామి నరసింహస్వామి చేత మోక్షం పొందారు. త్రేతాయుగంలో రావణ కుంభకర్ణుడుగా జన్మించి శ్రీరాముడి చేత మోక్షం పొందారు. ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్రలా జన్మించి శ్రీకృష్ణుడి చేత మోక్షం పొందారు. ఇది అంతా విష్ణులీల.